హాయ్ అండి, సింపుల్గా రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా కొబ్బరిని తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న తురుము పట్టేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దానిలో కొంచెం స్టవ్ వెలిగించి ఇలా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, కిస్మిస్లు ఫ్రై చేసుకోవాలి. మంచిగా దోరగా కిస్మిస్లు దోరగా వేయించిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దోరగా వేయించాలి. ఇలా మంచిగా కిస్మిస్లు చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించుకున్న నెయ్యిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ అండ్ కొబ్బరి తురుము కూడా దానిలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయి బ్రౌనిష్ కలర్ చక్కగా రవ్వ మంచిగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది. మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు నేతిలో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టు కడాయి వేడెక్కిన తర్వాత మనం కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. లేదు నార్మల్గా అనుకుంటే మన స్వీట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మొత్తం షుగర్ అంతా కరిగే వరకు. ఇలా కరిగిన తర్వాత ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత పొంగులాగా వస్తుంది పైకి. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇలా మంచిగా షుగర్ అయిపోయి తీగలాగా పాకం ఫామ్ అవుతుంది అన్నప్పుడు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా గరిటెతో తిప్పుతూ ఉండాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు మిడిల్లో హ్యాండ్తో ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్లా తీగలాగా వస్తుంది పాకం. ఇలా దానిలో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరి ఇంకా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ, నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఫ్యాన్ కింద కాసేపు ఉంచితే వేడి మొత్తం ఆరిపోతుంది. మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం హ్యాండ్కి వాటర్ యాడ్ చేసుకొని మంచి ఉండల్లాగా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ రవ్వ లడ్డు రెడీ. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చండి ఈ రవ్వ లడ్డు. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత హ్యాండ్కి వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు గడి చుట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుడితే అవి విడిపోకుండా మంచిగా ఉంటాయి, స్ట్రాంగ్గా.